పోలీస్ వ్యవస్థ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కంప్లైంట్లు అందుతున్నాయి ముఖ్య నేతలపైన. దానికి సంబంధించి ఎంక్వైరీలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్ సాగర్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి జనసేన అధికార ప్రతినిధి శ్రీమతి శివపార్వతి గారికి, మిగతా మిత్రులకి హృదయపూర్వక. బీజేపీ పార్టీ నుంచి కూడా అడ్వకేట్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు మన కృష్ణకాంత్ గారు, వారు కూడా ఉన్నారు. కృష్ణకాంత్ గారికి హృదయపూర్వక నమస్కారం అండి. ముఖ్యంగా సార్, ఇప్పుడు రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరైతే గత 2019 నుండి 24 వరకు అధికార పీఠంపై ఉండి రాష్ట్రాన్ని లూటీ చేశారో జగన్మోహన్ రెడ్డి అతను ముఠా, వాళ్ళలో ఒక 3 రకాల కింద విభజించారు. ఒకటి, అది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సలహాదారులుగా ఉండి దోపిడీ చేసినటువంటి వర్గం. సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టే, భయంకరమైన బూతులు మాట్లాడే ఒక వర్గం. అసెంబ్లీలో భయంకరమైన బూతులు మాట్లాడి మీడియా ముందు భయంకరమైనటువంటి భాష మాట్లాడే ఒక వర్గం. ఇప్పుడు అంచెలంచెలుగా ఈ మూడు డివైడ్ చేసి కూటమి ప్రభుత్వం భాష మీద, భావజాలం మీద దాడి చేసినటువంటి వర్గాన్ని ముందు అదుపు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ నోళ్లు అదుపులోకి వచ్చినాయి, కళ్ళాలు పడినాయి, ముక్కుతాడు వేశారు, తగ్గారు, సారీలు చెప్పారు. అయినా అరెస్టులో తప్పట్లేదు. చెప్పుతో కొట్టి, మాటతో తిట్టి సారీ చెప్తే చట్టం ఊరుకోదు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం, బుద్ధి వచ్చే కార్యక్రమం చేపట్టింది. అది కంట్రోల్లోకి వచ్చింది చాలా వరకు. ఇప్పుడు ప్రధానంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అడ్డాగా తాడేపల్లి ప్యాలెస్ క్యారాఫ్ అడ్రస్ గా జరిగిన దోపిడీ, అది మట్టిలో కావచ్చు, ఈ మైన్స్ లో కావచ్చు, ఇసుకలో కావచ్చు, మద్యంలో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, భూమిలో కావచ్చు, భూ కబ్జాలో కావచ్చు, అవి కక్కించాలని ప్రజలు మొక్కుతున్నారు దేవుళ్ళని. పేదవాడు తినే బియ్యంలో కావచ్చు, అది కక్కించాలి. ఏ పందికొక్కులైతే ఈ 5 ఏళ్లు ప్రజాధనాన్ని మెక్కారో ఆ పందికొక్కుల నుండి ఆ మెక్కింది కక్కించాలని ప్రజలు దేవుణ్ణి మొక్కుతున్నారు, కూటమి నేతలను మొక్కుతున్నారు. ఇప్పుడు దీనికి అంకురార్పణ జరిగింది. ఈ అంకురార్పణలో భాగంగా లిక్కర్ స్కామ్ దొంగలను పట్టుకోవడం జరిగింది. రాజ్ కసిరెడ్డి, కేసీ రెడ్డి, అలాగే ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ ఓకే, అంతకు మించి పైకి వెళ్లే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే రాజ్ కసిరెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి చెప్పారు. పూర్తిగా రాజ్ కసిరెడ్డి కూడా తన స్టేట్మెంట్ లో ఇచ్చారు, అంతా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగింది, ఆయన చెప్తేనే చేశాం, డబ్బంతా అక్కడికి పంపించామని చెప్పారు క్లియర్ గా ఆయన. అదే సార్, ఇప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టమన్నారు. అలాగే ఏదో చిరంజీవి గారి సినిమాలో కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలిరా అని ఉంది. అలాగే సూపర్ 6 అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆ 6 కూడా కొట్టాలని చెప్తున్నాం. ఆ 6 జగన్మోహన్ రెడ్డిని కొట్టాలని చెప్తున్నాం. దీనికి క్యారఫ్ అడ్రస్ అతను కదా, దీనికి ఆ తాడేపల్లి ప్యాలెసే కదా దీనికి మెయిన్ అడ్డా. ఆ అడ్డాను బద్దలు కొట్టాలి, అడ్డంగా దాన్ని లెవెల్ చేయాలి. లెవెల్ చేసి ప్రజల ముందు పెట్టినప్పుడే, ఈ దొంగలను లోపల పెట్టినప్పుడు మెయిన్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు అంత తాడేపల్లి ప్యాలెస్ కాదు, యలహంక ప్యాలెస్. ఈ రావట్లేదు రాష్ట్రానికి భయం. అవునండి, అవును. యలహంక ప్యాలెస్ నేలమాళికల్లో ఏమున్నాయో చూడాలి. అలాగే ఆ కడప దగ్గర ఏ ఊరండి అది, మన పులివెందులు కాదండి, ఇక్కడ వాళ్ళ తండ్రి ఏది ఉంది కదా, అక్కడ ఒక ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్ కింద ఏముంది, నేలమాళికలో ఏముందో చూడాలి. అలాగే తాడేపల్లి ప్యాలెస్ నేలమాళికల్లో ఏముందో చూడాలి. ఇక లోటస్ పాండ్ లో కూడా చూడాలి. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి మూలాలు వెతికి పట్టుకుని ప్రజల ముందు పెట్టి, కోర్టులో పెట్టి, అతన్ని నా ఉద్దేశ ప్రకారంగా సాంఘిక బహిష్కారం చేయాలి. ఈ సమాజంలో తిరగకుండా, రోడ్ల మీద తిరగకుండా, విషం కక్కకుండా, రాజకీయాన్ని విషపూరితం చేయకుండా, దోపిడీమయం చేయకుండా, బూతులమయం చేయకుండా, అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా అతని పార్టీని చెయ్యాలి. అంత భయంకరమైనటువంటి అవినీతికి అతను పాల్పడ్డాడు, అంత దారుణమైన దోపిడీకి అతను పాల్పడ్డాడు. ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగ విరుద్ధంగా రాజారెడ్డి రాజ్యాంగంతో
దోపిడీయే ఊపిరిగా బతికిన వ్యక్తి, దౌర్జన్యమే ఊపిరిగా బతికిన వ్యక్తి. మ్మ్. అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్షణం ఇక ఆలస్యం లేకుండా అదుపు చేయాలి, లోపల పెట్టాలి. అతను ఏదైతే లూటీ చేశాడో ప్రజాధనాన్ని దాన్ని అంతా కూడా కక్కించాలి. ఎవడబ్బ సొమ్మండి, లక్షల కోట్లు దొబ్బేస్తాడా? అవును. లక్షల కోట్లు దొబ్బేస్తే రాబోయే యువతరానికి మనం ఏమిస్తామండి? చెప్పేస్తామా? ఏమిస్తాం? ఇంక యువతరానికి ఏం మిగులుతుంది రాష్ట్రంలో? ఒక్క జగన్మోహన్ రెడ్డి సార్ నిజంగా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక తరాన్ని నిజంగా నిర్వీర్యం చేసిండు ఆయన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక యువకులను గంజాయికి కావచ్చు, మత్తు పదార్థాలకు కావచ్చు, లేదంటే ఈ పిచ్చి మందుకు కావచ్చు బానిసలు చేశారు. ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. చాలా మంది నిరాశ్రయులైపోయారు. చాలా మంది ఇంటి పెద్దలను కోల్పోయారు. చాలా మంది ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డు పైన పడిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి మందు వల్ల. అవునండి, అవును, అదే కదండి. అది గంజాయికి బానిసల్లాగా చేశాడు. అవును.